ఆంధ్రజ్యోతి పత్రిక విలువల పరంగా పూర్తిగా పతనమైపోయిందనే చెప్పాలి. సాయి కృష్ణ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుకు మద్దతుగా ఆంధ్రజ్యోతి పత్రిక నేరుగా రంగంలోనికి దిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను మొత్తం సిఐ నాగరాజు మాయం చేయించారు. దీన్ని సిట్ అధికారులు కూడా గుర్తించారు. ఇటీవల కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ని మొత్తం భద్రపరచాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో 18 నెలలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను భద్రపరచాలి. కానీ సిట్ అధికారులు గమనించేసరికి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పిఎస్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ లేదు. కేవలం 2 రోజులకు సంబంధించిన ఫుటేజ్ మాత్రమే ఉంది. లోకల్లో ఉన్న ఒక టెక్నీషియన్ ని పిలిపించి మరీ సిఐ నాగరాజు ఈ డేటాను మొత్తం సీసీ ఫుటేజ్ సంబంధించిన విజువల్స్ ని మొత్తం డిలీట్ చేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఒకవైపు సిఐ నాగరాజు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆంధ్రజ్యోతి మీడియా పూర్తిగా ఏకపక్షంగా మద్దతుగా నిలిచింది. దిగ్భ్రాంతి కలిగించే 2 వ్యాఖ్యలు రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక. సిఐ నాగరాజుకు మహిళల్లో యువతలో మద్దతు పెరుగుతోంది. ర్యాలీలు తీసేందుకు సిద్ధమయ్యారు, ర్యాలీలు తీస్తూ ఉన్నారు, బయట ఇస్తున్నారు, నాగరాజును అరెస్ట్ చేయడానికి వీలు లేదు అని అంటూ ఆంధ్రజ్యోతి ఒక లైన్ రాసింది. సరే, అది ర్యాలీలు చేస్తున్న వాళ్ళ ఇష్టం. కానీ అదే ఆంధ్రజ్యోతి పత్రిక ఈరోజు ఇంకో లైన్ రాసుకొచ్చింది. అదేంటంటే, ఎప్పుడైతే సిఐ నాగరాజును సస్పెండ్ చేశారో కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి బ్యాచ్లు మళ్ళా విజృంభిస్తున్నాయి అన్న ఆందోళన కలుగుతోందంట. ఇంతకు మించిన అన్యాయం ఒకటి ఉంటుందా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక నాగరాజు తప్ప ఇంకో సమర్థుడైన పోలీస్ అధికారులు లేరని సర్టిఫై చేస్తోందా ఆంధ్రజ్యోతి పత్రిక? సరే, మొన్నటి వరకు కృష్ణలంక సిఐగా నాగరాజు ఉన్నారు కాబట్టి ఆయన పరిధిలో గంజాయి బ్యాచ్ లాంటి పని చేయలేదు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయని చెప్తున్నారు. మరి పక్క పిఎస్లు కూడా ఉంటాయి కదా, అక్కడ కూడా సిఐలు, ఎస్ఐలు, పోలీసులు అందరూ ఉంటారు కదా. అంటే సిఐ పరిధిలోని, సిఐ నాగరాజు పరిధిలోని కృష్ణలంకలో మాత్రమే గంజాయి లేదా? మిగిలిన పోలీస్ స్టేషన్ల పరిధిలో అంతా గంజాయి వ్యాపారం ఎప్పటి నుండో కొనసాగుతోందా? అక్కడ సమర్థంగా వాళ్ళు పోలీసులు దాన్ని కట్టడి చేయలేదా? అంటే విజయవాడ పరిధిలో, ఈ రాష్ట్రం పరిధిలో ఒక నాగరాజు తప్ప ఇంకొకరు సమర్థుడైన అధికారే లేరా? అధికారి సిఐఏ లేరా? గంజాయిని కట్టడి చేసే దమ్మున్న ఒక సిఐ, ఎస్ఐ లేరని చెప్తున్నారా? ఇంకా ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం చూస్తే ఇప్పటి వరకు సిఐగా నాగరాజు ఉన్నారు కాబట్టి కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో మాత్రమే గంజాయి లేదు. ఆ పక్కన పోలీస్ స్టేషన్ల పరిధిలో అంతా గంజాయి వ్యాపారం నడుస్తూ ఉండాలి కూడా. ఇంత అన్యాయంగా కథనాలు రాస్తారా? సరే, ఇంతగా తెగించిన ఆంధ్రజ్యోతి ఇక రేపు ఎల్లుండి ఏమైనా సరే సాయి కృష్ణను చంపిండవచ్చు, దాని మాత్రానికి సిఐ నాగరాజును అరెస్ట్ చేస్తారా, ఒక నిజాయితీ పరుడనైన అధికారిని అరెస్ట్ చేస్తారా అని కూడా వాదిస్తుందేమో చూడాలి. ఎందుకు ఇంత దూరం వచ్చిన తర్వాత సిఐ నాగరాజు ఒకవేళ సాయి కృష్ణను చంపినా సరే అతని పోలీస్ స్టేషన్లో కాదు హోటల్లో పెట్టి బంధించి చిత్రహింసలు పెట్టి చంపినా సరే ఆయన పోలీస్ అధికారి నిజాయితీ పరుడు కాబట్టి మనం అరెస్ట్ చేయడానికి వీలు లేదని కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుందో ఏమో. మరి సీసీ ఫుటేజ్ ను మాయం చేయడం కూడా పెద్ద తప్పు కాదని కూడా చెప్తుందేమో. అన్నిటికి మించి ఇంకా సరే, ఆంధ్రజ్యోతి పత్రిక ఎలాగో సిఐ నాగరాజు తరఫున ఒకరితో పుచ్చుకుంది కాబట్టి అసలు సిఐ నాగరాజు సాయి కృష్ణను చంపాడా లేడా? మరి ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పొచ్చు కదా. నాగరాజు అలాంటి వ్యక్తి కాదు, అలాంటి అధికారి కాదు కాబట్టి సాయి కృష్ణను చంపలేదు అని చెప్పొచ్చు కదా. సాయి కృష్ణ ఎక్కడున్నాడో ఆంధ్రజ్యోతి పత్రిక రీసెర్చ్ చేసి చెప్పవచ్చు కదా. అంటే మొత్తం చంపేశారు, బూడిద చేసేశారు అని ఒకవైపు మౌనంగా ఉంటూ అంగీకరిస్తూ మరోవైపు మాత్రం అరెస్ట్ చేయడానికి వీలు లేదని ఆర్గ్యుమెంట్ చేస్తోంది ఆంధ్రజ్యోతి పత్రిక. అంటే ఒక మీడియా సంస్థ ఇంతకంటే పతనం అవడం సాధ్యమవుతుందా? హోటళ్లలో బంధించి కొట్టి, కాల్ చేసి, చంపేసి బూడిద చేసేస్తే అది తప్పు కాదని ఒక మీడియా సంస్థ చెప్తోంది అంటే ఎక్కడికి వెళ్తోంది ఈ రాష్ట్రం? ఒకవైపు ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ మాత్రం సిఐ నాగరాజు చాలా నిజాయితీ పరుడైన అధికారి అని చెప్తూ ఉంటే, ఆయనకు మహిళలు, యూత్ లో మద్దతు వస్తోందని ఇటువైపు ఇలా ప్రచారం చేస్తూ ఉంటే ఆర్టీవీ ఒక సంచలనాత్మకమైన కథనాన్ని ప్రసారం చేసింది. ఈ సిఐ నాగరాజు తాను బినామీల పేరుతో 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టాడు. సొంత ఊర్లలో కూడా, గ్రామాల్లో కూడా 3 కోట్లు 4 కోట్ల రూపాయల విలువైన భవంతులు కట్టారు. పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు ఉన్నాయి, సొంతంగా కంపెనీలు ఉన్నాయి అని ఆర్టీవీ ఒక సంచలనాత్మకమైన కథనాన్ని ప్రసారం చేసింది. ఒక బంధువుని బినామీగా పెట్టుకొని ఇవన్నీ నడుపుతూ ఉన్నారని. నెలకు 60,000 70,000 శాలరీ తీసుకునే ఒక సిఐ ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆర్టీవీ ప్రశ్నిస్తోంది. మరి ఆంధ్రజ్యోతి మీడియా దానికి కౌంటర్ గా సమాధానం చెప్పొచ్చు కదా. సిఐ నాగరాజు అలాంటి వ్యక్తి కాదు, 1 రూపాయి కూడా సంపాదించలేదని చెప్పగలుగుతుందా? అసలు ఒక మీడియా ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో ఈనాడు బెటర్, ఉన్నది ఉన్నట్టుగా రాసుకుంటూ వెళ్తోంది. కానీ ఇలా ఏకపక్షంగా చంపేసిన, బూడిద చేసిన తప్పు కాదు, ఒక సిఐ విధి, ఆయన లేకపోవడం వల్ల గంజాయి బ్యాచ్లు కృష్ణలంక పరిధిలో పేట్రేగిపోయే పరిస్థితి వచ్చిందని రాస్తోంది. అంటే మొత్తం స్టేట్ లో ఇంకో పోలీస్ అధికారి లేరా కట్టడి చేయడానికి? అంటే మిగిలిన సిఐల పరిధిలోని ప్రాంతాలన్నీ గంజాయి, డ్రగ్స్ తో మునిగి తేలుతూ ఉన్నాయా? ఇదా ఒక మీడియా ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం?